సో కాఫీ చాలా మంది డే కాఫీతోనే స్టార్ట్ అవుతుంది. మన ఈ కాఫీ చాలా టైప్స్ ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్లాక్ కాఫీ. ఎందుకంత స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే బ్లాక్ కాఫీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం తీసుకునే ఇన్స్టెంట్ అండ్ రెగ్యులర్ ఫిల్టర్ కాఫీస్ కంపేర్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా మనం ఎప్పుడు కూడా కాఫీని 1 to 2 కప్స్ తో రెస్ట్రిక్ట్ చేసుకోండి. అదే బ్లాక్ కాఫీ అయితే 4 to 5 కప్స్ వరకు వెళ్ళొచ్చు. సో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మనకి బ్రెయిన్ ఇన్యాక్టివ్ స్టేజ్ నుంచి యాక్టివేట్ చేస్తుంది. మనం ఒకేసారి మూడ్ ని మారుస్తుంది. డిప్రెషన్, ఆల్జిమర్స్, ప్రిమర్స్ అవి తగ్గిస్తుంది. అండ్ డయాబెటీస్, హార్ట్ కూడా కాఫీ మంచిది. నేను చెప్పేవన్నీ మళ్ళీ చెప్తున్నాను బ్లాక్ కాఫీకే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చూద్దాం. గ్యాస్ట్రైటిస్, ప్రెగ్నెన్సీ వాళ్ళు కాఫీ అనేది డెలివరీ టైంలో తగ్గించుకోవాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బేబీస్ లో ఐయూజీఆర్, మదర్ లో హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫీడింగ్ మదర్స్ కూడా కాఫీని రెస్ట్రిక్ట్ చేసుకోండి. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారా, హార్మోనల్ పిల్స్, ఐరన్ టాబ్లెట్స్, ఎస్పెషల్లీ ఆ టైంలో మీరు కాఫీ అనేది తగ్గించుకోండి. థ్యాంక్ యూ.